సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, సభలో ఆశీనులైన మీ అందరికీ, వివిధ లా కళాశాలలో నుంచి వచ్చినటువంటి విద్యార్థినులకు సభకు నమస్కారం. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వేదికకు, ఐలుకు నమస్కారం. ఇది భారత రాజ్యాంగం సవాళ్ళు అంటే ఏమిటో మరి లక్ష్మణరావు గారి ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. ఏంటి నాగేశ్వర్ గారు జ్ఞాపకం చేసిందే తడవుగా వచ్చేసింది. ఆయనకు మాత్రం భారత రాజ్యాంగం లౌకికవాదం గురించి మాట్లాడమని అడిగినారు. ఆయన లేని లౌకికవాదం గురించి ఆయన ఏం మాట్లాడతాడో నాకైతే తెలియదు, వింటే తప్ప ఆలోచిద్దాం. కానీ నన్ను మాత్రం భారత రాజ్యాంగం సవాళ్ళు ఎవరి నుంచి, దాని గురించి విస్తృతంగా చర్చించకుండా ఇవాళ ఒకవేళ హిందూ పత్రిక మీరు ఎవరైనా చూసుంటే దాంట్లో 2 ముఖ్యమైనటువంటి వార్తలు ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా పదవిలో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ నిన్న పూణేలో ఓ సమావేశంలో మాట్లాడుతూ లా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, న్యాయమూర్తి నిష్పక్షపాతంగా లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థ ఏముంది అనేటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు ఆయనే సమాధానమిస్తూ, మధ్యప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ శ్రీధరన్ అనే ఒక న్యాయమూర్తి, ఆయన 1-2 తీర్పులలో ఏదో కొంచెం ఏలిన వారికి అసౌకర్యం కల్పించే విధంగా ఉండొచ్చునేమో. అయితే ఆయనను అక్కడి నుంచి ఇంకొక కోర్టుకు బదిలీ చేయాలి అని ఆయనను కూడా అడిగినరు. నేను పోతానండి, ఛత్తీస్గఢ్ హైకోర్టుకు పంపండి అని అడిగి, కొలీజియం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆయన విన్నపాన్ని మన్నిస్తూ గౌరవిస్తూ ఆయనను ఛత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీ చేయండి అని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అది ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ వాపసు వచ్చేమన్నారంటే, ఛత్తీస్గఢ్ హైకోర్టుకు కాదు అలహాబాద్ హైకోర్టుకు పంపండి. తక్షణం కొలీజియం మళ్ళీ సమావేశమై ఛత్తీస్గఢ్ హైకోర్టుకు కాదు అలహాబాద్ హైకోర్టుకు పంపుతున్నామని చెప్పి మళ్ళీ ఆయనను అడగకుండానే అలహాబాద్ హైకోర్టుకు ఆయనను పంపించేసి, అంటే ఒక న్యాయమూర్తికి న్యాయం దక్కేటువంటి పరిస్థితి లేకపోతే ఈ ప్రశ్నకు భారత రాజ్యాంగం సవాళ్ళు అనేదానికి ఏం జవాబు చెప్పాలి? ఆయన 2వ విషయం మాట్లాడిండు, ప్రభుత్వాలు వాటి దృక్పథం లేకపోతే వారిని మెప్పించడానికి ప్రజల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం గురించి తీర్పులు రాస్తే, ఎవరికో నచ్చాలనేటువంటి తీర్పులు రాస్తే రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏమైపోతుంది అనేటువంటి ప్రశ్న నిన్న ఆయన లేవనెత్తి, బహుశా ఆయన పేరు చెప్పలేదు, ఉమర్ ఖాళీద్కు జరిగినటువంటి న్యాయం గురించి మాట్లాడిండి అనుకుంటా. మీరెవరైనా ఇక్కడ సమావేశంలో ఉన్నోళ్ళు లా కళాశాల విద్యార్థులైనా సరే పెద్దవాళ్ళు ఉన్నారు, ఉమర్ ఖాళీద్ మాట్లాడినటువంటి మాటలు ఎవరన్నా విన్నారా? అందరు వినే ఉంటారు మీరు, అమరావతిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వం చేస్తున్నటువంటి హింసను మనం ప్రతిహింస ద్వారా ఎదుర్కోలేము, గాంధేయ మార్గంలో సివిల్ నాఫర్మానీ అనే పదం వాడిండు ఆయన, అంటే సివిల్ డిసొబీడియన్స్. సత్యాగ్రహం మాత్రమే మన ముందర ఉన్నటువంటి ఏకైక మార్గం, వాటిని అవలంబించి ప్రతిఘటిద్దాం, మన హక్కుల కొరకు పోరాడుదాం అని చెప్పి మాత్రమే మాట్లాడిండు. నేను విన్నా. అయితే అతని మీద పెట్టినటువంటి కేసు ఏమిటంటే దేశద్రోహం. సత్యాగ్రహం గురించి, సివిల్ డిసోబీడియన్స్ గురించి, అంటే దేని ద్వారానైతే మనం స్వాతంత్రం సంపాదించుకున్నామో, ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నాము అని అనుకుంటున్నామో, వాటిని ఆయుధాలుగా వాడదామంటే అతని మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం. మీరు సవాళ్ళు అంటే వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్, ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఆల్ autonomous and independent institutions.
If it is too broad and too sweeping a statement, I may be excused for that. 4 ప్రధానమైనటువంటి వ్యవస్థలు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్. యు కాల్ ఇట్ ప్రెస్, యు కాల్ ఇట్ మీడియా, ఏదైనా చెప్పండి. అవి ఎట్లా ప్రవర్తిస్తున్నాయి, పౌరుల పట్ల ఈ 4 వ్యవస్థలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమిటి అని ఒకసారి అర్థం చేసుకుంటే సవాళ్ళు ఏమిటి, సవాళ్ళు ఎవరి నుంచి ఎదుర్కొంటున్నాం అనేది మనకు అర్థమైంది. ఎందుకు నేను ఒకప్పుడు న్యాయమూర్తిగా ఉండి జ్యుడిషియరీ నుంచి కూడా రాజ్యాంగం సవాళ్ళు ఎదుర్కొంటుంది అని చెప్పుతుంటే మీకు ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుందా? నాకైతే తెలియదు, కానీ బాధ్యత లేకుండా మాత్రం మాట్లాడటం లేదు. ఇక్కడి నుంచి ఎంత దూరమో తెలియదు, మీ పక్క రాష్ట్రం, అంటే మా రాష్ట్రం కాదు, మీ పక్క రాష్ట్రం, మేము కూడా మీ పక్క రాష్ట్రమే, కానీ తమిళనాడు, మధురై, అక్కడ గత 50 సంవత్సరాల నుంచి ద్రవిడియన్ పార్టీలో లేకపోతే సిపిఐయో సిపిఎం పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్లమెంటుకు, అసెంబ్లీకి కూడా ఎన్నికవుతూ వస్తున్నారు. అక్కడ కొండలున్నాయి, తిరుప్పరన్ కుండ్రం. కుండ్రం ఈజ్ హిల్స్. అక్కడ హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ అంటారు అనుకుంటా తమిళనాడులో ఎక్కువగా. ముస్లిమ్స్కు సంబంధించినట్టు ఒక దర్గా ఉంది, తమిళ్ జైన్స్కు సంబంధించినటువంటి వాళ్ళదేదో ఒక పుణ్యక్షేత్రం లాంటిది ఏదో. ఈ 3 కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ కొండల మీద ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని వాళ్ళ మధ్యన కాదు, ప్రభుత్వంతో తగాదాలు వచ్చినప్పుడు, వీళ్ళ మధ్యన చిన్న చిన్న పొరపచ్చాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు 1కి 2, 10, 20, 30, 40 సార్ల కన్నా ఎక్కువ వివిధ కోర్టుల నుంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ గుట్టలు ప్రభుత్వానివి, దాంట్లో ఏమి వాళ్ళ మధ్యన ఎప్పుడు ఘర్షణ లేదు. ఆయన మధురై ఎంపీ ఉన్నాడు, మీకు తెలిసే ఉండాలి, జన విజ్ఞాన వేదిక వాళ్ళకు, సువెంకటేశం. ఆయన అక్కడ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిండు. అంతకుముందు ఆయన ఏం చేసేదంటే, వీళ్ళ మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సర్దుతూ సామరస్యంగా వాళ్ళందరినీ కలుపుకొని తీసుకుంటారు. 3rd డిసెంబర్ 2025 అక్కడ అకస్మాత్తుగా అక్కడ స్తంభం ఉంది. ఆ స్తంభం ఏమిటంటే సర్వే పిల్లర్. అది ఇప్పటికీ 20 సార్లు 30 సార్లు కన్నా ఎక్కువ తీర్పులో దాని ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఆ స్తంభం ఏం చేసిందంటే, ఇది దీపస్తంభం. కార్తీక మాసంలో ఇక్కడ దీపం వెలిగించాలి. దానికి ఉన్నటువంటి అక్కడ అవకాశం ఏమిటంటే 200 ml అంటే 200 ml ఆయిల్ మాత్రమే దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి ఉండేటువంటి ఆ రంధ్రంలో విపరీతమైన గాలి, ఆ గాలికి ఏ దీపం ముట్టించినా దీపం ఉండదు. అంతకుముందు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. అక్కడ దేవాలయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఆ దేవాలయంలో దీపోత్సవం జరుగుతుంది కార్తీక మాసం. 3rd డిసెంబర్కు అక్కడ తమిళనాడు ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఆయన సహచరులు అందరూ కొంతమంది, కొన్ని వేల మంది పోయి మేము ఇక్కడ దీపం వెలిగిస్తాం. పోలీసులు, తమిళనాడు పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అప్పుడే హుటాహుటిన అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా దిగింది. వాళ్ళు అంటారు, న్యాయస్థానం యొక్క ఆదేశం ఉంది, మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారు, మేము ఇక్కడ దగ్గర ఉండి ఆ దీపస్తంభం మీద కార్తీక దీపం వెలిగించేటువంటి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు కొద్దిమంది మాత్రమే, పోలీసు బలం ఎక్కువ ఉంది, కొంత ఘర్షణ వాతావరణం. మొత్తానికి ఆ రోజు
ఘర్షణ కాకుండా వాళ్ళు అక్కడి నుంచి పోవడం జరిగింది. ఏమిటి దీనికి నేపథ్యం అంటే, అక్టోబర్ నెలలో ఏదో ఒక రిట్ పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్టికల్ 226 of Constitution of India. It was not a civil suit. Nobody was claiming the ownership of that Deepastambam. Somebody wanted to enforce the right to lit the lamp there on the Deepastambam. పేరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ మదురై బెంచ్లో ఉండేటువంటి న్యాయమూర్తి ఇతరులను ఎవరిని వినకుండా, ఎవరి దగ్గర నుంచి జవాబు తీసుకోకుండా ఆయనంతలో ఆయనే బయలుదేరి నేనే వచ్చి చూస్తా. మీకు అందరికీ తెలుసు, కొంతమంది న్యాయవాదులు ఉంటారు, ఇక్కడ విద్యార్థినులు ఉంటారు. ఏదన్నా ఒక డిస్ప్యూటెడ్ క్వశ్చన్ వెరిఫై చేయాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరిని అడిగిన తర్వాత ఇద్దరికి ఆమోదమైనటువంటి ఒక వ్యక్తిని కమిషన్గా నియమించి ఆ నిజానిజాలు తేలడానికి కాదు, అక్కడ ఉన్న గుర్తులు ఏమిటి, ఆనవాళ్ళు ఏమిటి, సరిహద్దులు ఏమిటి చూసిరండి అని సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆయనే పోయి చూసొచ్చు. ఎవరికి తెలియదు. మేము వస్తాము అని చెప్పి వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు, అంటే అందులో డిపెండెంట్స్ రెస్పాండెంట్స్ ఎవరున్నారో వాళ్ళంటే లేదు, ఎవరు అవసరం లేదు. తీర్పులో ఏం రాస్తాడంటే, నేను వీళ్లను వాళ్ళను ఇద్దరిని రమ్మన్నా ఎవరు రాలేదని తీర్పులు రాస్తాడు. అది ఆ రోజు మళ్ళీ తర్వాత 3rd డిసెంబర్ తర్వాత ఇది వచ్చినప్పుడు ఆయన చూసొస్తాడు, రాస్తాడు, అయిపోయింది, దీపం వెలిగించమంటాడు, పర్మిషన్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ దాని మీద ఒక కంటెంప్ట్. ఆ ఆర్డర్ను అమలు చేసేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు ఆర్డర్ ఇస్తాడు. అయితే మరి భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అంటే మరి న్యాయ ప్రక్రియ ద్వారా కూడా ఎదుర్కొంటుంది కదా సవాళ్ళు. మరి ఎక్కడికి ఇంకా ఈ ప్రస్థానం? ఇండియా టుడే, CNN, IBN, NDTV అంటే 4వ స్తంభం గురించి మాట్లాడుతున్నాం. ఈ తీర్పు రాగానే ఏదో వర్గం వారు గెలిచిండ్రు, ఆ తీర్పును అమలు చేయకుండా అక్కడ ఉండేటువంటి DMK ప్రభుత్వం పక్షపాత ధోరణితో ప్రజలను అక్కడ కొండల మీద అణిచివేస్తున్నారు అనేది వార్తా కథనాలు. ఎందుకొరకు అంటే మనం మూలాల్లోకి పోతే జన విజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కనుక ఈ మాట అంటున్నాం. State is constantly struggling to become a corporate entity. Markets have become the state and the state has become the market. దాని పర్యవసానం ఇది జరిగేది. ఈ మాట ఎందుకొరకు అంటున్నానంటే, ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు, కంపెనీ, వాళ్ళ పేర్లు అదంతా అక్కర్లేదు, రిపోర్టెడ్ జడ్జిమెంటే, ఏదో 20,000 22,000 కోట్లు అప్పు తీసుకున్నారు, కట్టలేదు, విదేశాలకు పారిపోయినరు. కొన్ని రోజుల తర్వాత వచ్చిండ్రు, 5,000 రూపాయలు వాళ్ళు చెల్లిస్తారు, అక్కడికి అయిపోయింది, ఇంకా కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మీరో నేనో అదే బ్యాంకు నుంచి ఒకవేళ 5,000, 10,000 లేకుంటే 10 లక్షలు 20 లక్షలు అప్పు తీసుకుంటే ఇటువంటి తీర్పే వచ్చేదా సుప్రీంకోర్టు నుంచి? అందుకే నేను ఆ మాట అన్నా. నౌ దెర్ ఈస్ ఎ సీరియస్ థ్రెట్ పోస్ట్ ది కాన్స్టిట్యూషన్, ఈవెన్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ, whose duty is to uphold the law and the constitution as by law established. చట్టాలు ఎట్లా చేస్తూ ఉన్నాం? ఒకరోజు అయితే పార్లమెంటు సమావేశం ముగిసిపోతుంది, మన్రేగా యాక్ట్ ఒక వన్ ఆఫ్ ది రాడికల్ లెజిస్లేషన్ that was brought in during the first tenure of UPA government under Prime Minister Dr. Manmohan Singh with the active help of the left parties. సరే, అది కొన్ని రోజులు వెనక ముందు వెనక ఒకసారి బృందాకారత్ లాంటి నాయకురాలే ఇక ఇది ఎప్పటికి కాదు అని బేజారు వచ్చింది.
అప్పుడు ఆ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఒకవేళ మనం మేనిఫెస్టోలో పెడితే అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, మనం అమలు చేద్దాం. దానికి ప్రస్తుత ప్రధానమంత్రి గారు ఎప్పుడో మాట్లాడుతూ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాన్యుమెంటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్. సరే, ఒక పార్టీకి ఒక అభిప్రాయం ఉండగా తప్పలేదు. దెన్ ప్రాంప్ట్లీ కమ్స్ ఎ లెజిస్లేషన్ వన్ డే బిఫోర్ ది పార్లమెంట్ సెషన్ ఎండ్స్. నోబడి నోస్. నేను ఎక్కడో విని ఏదో పార్లమెంట్ మెంబర్కు ఆయన పార్లమెంటుకు పోవడం సిద్ధమవుతున్నాడు, దీని కాపీ ఒకసారి నాకు పంపుతామని అడిగితే అదేం కాపీ సార్ అన్నాడు. అదేం కాపీ అంటే పార్లమెంటుకు పోతున్నవి బట్టి చర్చకు వస్తుంది కదా. ఎజెండా లేని ఐటమ్ను క్యాబినెట్లో అయితే టేబుల్ ఎజెండా అంటారు, ఇక్కడ మరి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో సప్లిమెంటరీ ఎజెండా అంటారు. ఆయన స్పీకర్ అనుమతితోటి ప్రవేశపెట్టిండ్రు, చర్చ అయిపోయింది. రామ్ మహాత్ముడు పోయిండు, గాంధీ పోయింది. అది పేరుంటేమి లేకుంటేమి ఎప్పుడో పోయింది కదా. ఏమిటి దాంట్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఫెడరల్ వ్యవస్థకు ముంచి ఉన్నటువంటి ప్రమాదం గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు ఎక్కడ పని దొరకాలి, ఎక్కడ పని చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వము, గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ అవి కలిసి నిర్ణయం చేసి ఫలానా దగ్గర ఫలానా రోజులు ఇన్ని రోజులు పని ఇంతమందికి, లేకపోతే వీళ్ళు పోయి ఒక 100 మంది పోయి ఇక్కడ ఈ పని ఉంది మాకు ఈ 100 మందికి పని ఇవ్వండి అంటే ఇవ్వాల్సినటువంటి బాధ్యత, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 10% ఎంతో కొన్ని పరిస్థితుల్లో తప్ప. దాన్ని ఇప్పుడు 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరిస్తాయి. అప్పుల్లో లేని రాష్ట్రమే లేదు, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. అదొక అంశం. రెండవ అంశం ఏమిటంటే యాక్ట్ ఒకేసారి దేశంలో అంతా అమలుకు రాదు. ది యాక్ట్ షెల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద డేట్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ఇన్ ద స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ది ఏరియాస్ టు బి నోటిఫైడ్. ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో అధికారంలో ఒక 4 పార్టీలు ఉన్నాయి. పోనీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అనుకున్నాం, లేదు, తెలుసు నాకు. ఓ 4 ఇంకొక పార్టీకి, కేంద్రంలో ఉన్నటువంటి ఏదో పార్టీకి చెందినటువంటి 4 ఎంపీలు ఉన్నారనుకోండి. ఆ ఏరియా మాత్రం నోటిఫై చేస్తారు, ఆ జిల్లాను నోటిఫై చేస్తారు, ఆ ఏరియాను నోటిఫై చేస్తారు. దానికి 60% వాళ్ళు ఇస్తారు, 40% స్టేట్ ఇవ్వాలి. అంటే నీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని గెలిపించడానికి నువ్వు 40% డబ్బు చెల్లించాలి. నీ ఎమ్మెల్యేనో నీ ఎంపీనో ఏదో అక్కడ పని చేసుకొని వాళ్ళకు పని దొరుకుతుంది, నాకు రేపు ఎన్నికల్లో లాభం అవుతుంది అని రాజకీయ నాయకుడు అనుకుంటారు, తప్పలేదండి. అటువంటి అవకాశం లేదు. మీరు అనుకుంటుండొచ్చు, ఇఫ్ ఇట్ సఫర్స్ ఫ్రమ్ సచ్ కాన్స్టిట్యూషనల్ వాయిసెస్ why it cannot be challenged. It can be challenged, which will only enable the government to get the approval of the judiciary also. అంటే ఇంకా మళ్ళీ దాని గురించి చర్చ కూడా జరగకుండా పోయిండ్రు కదా, కోర్టుకు పోయిండ్రు కదా, తేల్చుకున్నారు కదా, కోర్టు మేము చేసిందే నిజమని చెప్పింది కదా. అంటే సవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ని సవాళ్ళు. ఇంతకుముందు అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఏదో బేసిక్ స్ట్రక్చరు, కేశవానంద, ఫెడరలిజము, డెమోక్రసీ, జ్యుడిషియల్ ఇవన్నీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావంలో అంతర్భాగం. పార్లమెంటరీ డెమోక్రసీ వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. పార్లమెంటరీ డెమోక్రసీకి తర్వాత వద్దాం, ఇంకో 10 నిమిషాలు. మౌలిక స్వభావం ఉండని, ఏ స్వభావం అనుండని, నవంబర్ 46లో బాబాసాహెబ్ లాస్ట్ 2 ఉపన్యాసాలు రాజ్యాంగ పరిషత్తులో చేసినటువంటి ప్రసంగాలను కొంచెం జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకుంటే, ఒక మాట 2 మాటలు అంటాడు. కొంతమంది ఉండి సభ్యులు, యూ హ్యావ్ మేడ్ ది కాన్స్టిట్యూషన్ టూ రిజిడ్ అని ఒక ఆయన, లేదు యూ హ్యావ్ మేడ్ టూ ఫ్లెక్సిబుల్ అని ఒక ఆయన, నో యూ హ్యావ్ మేడ్ ఇట్ టూ లాంగ్, incorporating all the details as to how the country is to be administered. ఇంకొకైనా అసలు ఏం చెప్పలేదు నువ్వు. చివరిగా బాబాసాహెబ్ లేచి అంటాడు, ఇంతకంటే ఇంకా 10 రెట్లు పెద్దగా రాసుకోండి,
లేకపోతే 10 రెట్లు తగ్గించి రాయండి, ఏమైనా రాసుకోండి. పరిపాలన ద్వారా అనుసరించేటువంటి విధి విధానాల ద్వారా రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని పూర్తిగా ధ్వంసం చేయవచ్చు. ఆ మాట అంటాడు ఆయన. ఏమంటాడంటే, ఐ ఫీల్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వర్కబుల్, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హోల్డ్ ద కంట్రీ టుగెదర్ both in peacetime and in wartime. Indeed, if I may say so, if things go wrong under the new constitution, the reason will not be what we had bad a constitution. What we will have to say is that man was vile. VILE. అంటే దుష్టుడు, దుర్మార్గుడు అనేదో ఇంగ్లీషు తర్జుమాలో కనబడ్డది నాకు. వాళ్ళు చేసేటువంటి విధ్వంసం తప్ప రాజ్యాంగంలో ఏమి లేదు, అంత బాగానే ఉంది. 46 అంటే 60 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు సార్? 46 నుంచి ఇప్పుడు 2026, 62 సంవత్సరాలు కింద ఈ మాట అంటాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇంకొక విచిత్రమైనటువంటి వ్యవస్థ ఉంది, గవర్నర్. నాగేశ్వర్ గారు జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అటెండర్ను అపాయింట్ చేయాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్, దానికి ఒక రిటర్న్ ఎగ్జాము, దానికి ఒక ఇంటర్వ్యూ, దానికి ఒక బోర్డు, అందులో నాగేశ్వర్ గారు ఒక మెంబరు, వీళ్ళందరూ కలిసి ఆయనను సెలెక్ట్ చేయాలి. ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది గవర్నర్ అండ్ దే ఆర్ నో క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ దట్ ఈస్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఏజ్డ్ అబౌట్ 35 years ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే మరి 22 ఏళ్ళని లేకుండా 18 ఏళ్ళు ఓటేస్టోని తీసుకొచ్చి గవర్నర్ చేయకూడదని 35 ఏళ్ళు ఉంటే చాలు అన్నారు. ఇప్పటివరకు ఏం చూసినాం మనం ఇన్ని రోజులు? గవర్నర్ ప్రసంగిస్తుంటే ప్రతిపక్షాలు ఆయన స్పీచ్ను చింపేయడము, అక్కడ చేయడము, వాకౌట్ చేయడము, ప్రొటెస్ట్ చేయడము జరిగేది. ఇప్పుడు గవర్నర్ వాకౌట్ చేస్తున్నారు. చదివా మేము రాసిచ్చింది చదువు అంటే ఆయన మొదటి సెంటెన్సు చివరి సెంటెన్స్ చదివి నిన్న కర్ణాటక అసెంబ్లీ నుంచి ఆయన వాకౌట్ చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ అసలు నేను చదవను. కేరళ గవర్నర్ నేను రాసుకొచ్చిందే చదువుతాను, మీరు చెప్పింది నేను రాయను. మీరు ఇంతకుముందు పార్లమెంటరీ డెమోక్రసీ అన్నారు కనుక నేను ఈ ప్రస్తావన తీసుకున్నాను. అండ్ 3 ఆఫీసులు ఉన్నాయి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్. వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు వాళ్ళు 3 మాత్రమే ఐ విల్ డిఫెండ్ అండ్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్. మిగతా వాళ్ళందరూ మేము ప్రమాణం చేసినప్పుడు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు మాత్రం వీ విల్ డిఫెండ్ అండ్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్. Sir, in what manner you are protecting the constitution by defying your own council of ministers, by whose advice you are bound because it's a parliamentary form of democracy? They are elected by the people. దీని మీద 1 కంటే 4 తీర్పులు. షంషేర్ సింగ్ కేసులో ఎంత దూరం పోయింది సుప్రీంకోర్టు అంటే ఇట్ ఇస్ నథింగ్ లైక్ ఏ ఫిగర్ హెడ్ లైక్ ఏ మొనార్క్ ఇన్ ద అండర్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. Except in couple of matters where the governor may exercise discretion. In all other matters, he is bound by the aid and advice given by the Council of Ministers. Because in the preamble itself, we have proclaimed ourselves to be a democratic sovereign country. That is the only office where you can't remove, you can't impeach him for any misconduct. You can't even file any civil or criminal case because there is a protection offered to him under the Constitution. You can't move no confidence motion. You can move no confidence motion against the Prime Minister of India. You can impeach the President of India and Vice President of India on the grounds of proven misbehavior, misconduct. But the governor cannot be impeached and cannot be thrown out on any ground whatsoever until he is asked to go by the president. President means the Council of Ministers
not even the Council of Ministers, the Home Ministry and the Prime Minister. So who is posing this serious threat to working of the Constitution of India? Where are the people in this whole episode? These are the areas, these are the institutions from which the Constitution is facing a serious challenge. We are already into a crisis. I was reading an article written by Ramchandra Guha, you know, the famous historian. నాగేశ్వర్ గారు మీరు కూడా చదివి ఉంటారు అది. ఏమంటాడంటే ఉమర్ ఖాళీదు ఉపయోగించినటువంటి భాష కంటే తీవ్ర పదాలను నేను వాడినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధి విధానాలను విమర్శిస్తూ నేను బాగానే ఉన్నాను. ఎందుకొరకంటే నా పేరులో రామ్ ఉంది, వాడి పేరులో ఉమర్ ఉంది. ఎందుకొరకు అంటున్నాను ఈ మాట అంటే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ప్రియంబుల్ చదవమన్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ in the Constitution, that is the pillar on which the Constitution stands. We must read that we the people of India and the concept of fraternity. వాళ్ళు లేరా ఈ we the people of India? And another important value, dignity. When you are putting a person in jail on the basis of unfounded allegations, not only you are depriving his liberty and the right to life, బట్ హీస్ ద డిగ్నిటీ. వి అంటే మేము అని ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు చాలామంది. ఇది నాగేశ్వర్ గారు గమనించారో లేదో నాకు తెలియదు, మీరు కూడా గమనించారు. మేము వాళ్ళు అనేది వచ్చేసింది కదా, మేము కాదు, అది మనం, భారత ప్రజలమైనటువంటి మనం అందరం. లేకపోతే ఏమైందంటే మేము, మీరు, మేము వేరే, మీరు వేరే. డిగ్నిటీ ఏమైపోయింది, ఫ్రెటర్నిటీ ఏమైపోయింది. అన్ని ఈ స్వతంత్ర వ్యవస్థలు, గార్డియన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, అంటే కాపాడవలసినటువంటి వ్యవస్థలు, రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి వ్యవస్థలు రకరకాలైనటువంటి సవాళ్లను విసురుతున్నాయి రాజ్యాంగం. ఇది ఇవాళటి పరిస్థితి. ఇంకొక 2 సవాళ్ల గురించి మాట్లాడతాను క్లుప్తంగా. అంత దూరం నుంచి వచ్చిన నాకు ఫ్లైట్ ఖర్చులు కూడా ఇచ్చారు మీరు. ఇంతకుముందు మనం పెద్దవాళ్ళను, లక్ష్మణరావు గారు మా ప్రొఫెసరు, నాగేశ్వర్ గారు మా ప్రొఫెసర్, నేను ఆయన విద్యార్థిని, సార్ అని మాట్లాడేది. సార్ లక్ష్మణరావు గారు, సార్ నాగేశ్వర్ గారు. ఇప్పుడు మనకు ఒక కొత్త సార్ వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అమార్త్య సేన్ గారు, అది కూడా ఇవాళ హిందువులే ఉంది. ఆ 2 చదివితే నా ఉపన్యాసం అయిపోయింది, అసలు వేరే చెప్పాల్సిన పని లేదు. ఆయనకు 93 ఏళ్ళు. గత 70 సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా శాంతినికేతన్లో ఆయన నివాసము, అక్కడి నుంచే ఓటు వేస్తుంది. ఆయనను ఒక ప్రశ్న అడిగింది, ఈ సార్ ఆయనను ఒక ప్రశ్న అడిగింది, ఏమయ్యా మీ అమ్మగారు ఏజు 15 ఏళ్ళు అని అనిపిస్తుంది, కనబడుతుంది, ఎందుకంటే ఆమె కూడా ఓటర్ లిస్టులో ఉంది, బతికిన రోజులు ఆమె కూడా 50 ఏళ్ళు ఓటేసింది, ఇప్పుడు ఆమె లేదు. నీకు ఆమెకు 15 ఏళ్ళే తేడా ఉంటే దీన్ని ఎట్ట చూడాలి మేము? మీ అమ్మ పేరన్నా తప్పు ఎంటర్ అయి ఉండాలి, నీ పేరైనా తప్పు ఎంటర్ అయి ఉండాలి. అంటే నీ పేరు ఎంటర్ అయినప్పుడు నువ్వు పర్హాప్స్ యు ఆర్ నాట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ ఎంటైటిల్ టు ఓట్. 70 సంవత్సరాలు ఎన్నికల్లో, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొని ఒక సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీతను సర్ అడుగుతున్నటువంటి మాటలు. రాజ్యాంగ పరిషత్తులో చర్చలు ఒకవైపు, దానికి ఒక సచివాలయం ఉండేది. అప్పటికి రాజ్యాంగం లేదు, సిటిజన్షిప్ గురించి ఇంకా ఒక ఫైనల్ ఒపీనియన్ రాలేదు. సైమల్టేనియస్గా ఓటర్ ప్రిపరేషన్ కొరకు సన్నాహాలు మొదలుపెట్టారు. పేర్లు చెప్పడానికి ఇష్టపడని స్త్రీలు, భర్త పేరు చెప్పడానికి అసలే ఇష్టపడనటువంటి రోజులు. కొంతమంది పెద్ద మనుషులు, వాళ్ళు పురుషులు కూడా భార్య పేరు అడిగితే ఏమో నాకు ఏమో ఏదో నేనేదో అని పిలుస్తా అని చెప్పి పేరు చెప్పినటువంటి రోజులలో ఇంటికి నంబర్లు లేవు, వీధులు మాత్రమే ఐడెంటిఫై ఉన్నాయి. ఫలానా స్ట్రీట్ ఇన్ కల్కటా, ఫలానా స్ట్రీట్ ఇన్ విజయవాడ.
ఆ కాలంలో ఎలక్టర్ రోల్ సిద్ధం చేసింది. కనబడిన వాళ్ళందరినీ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ ఓటు వేయడానికి అర్హత ఉంది అనేటువంటి ప్రాతిపదికన ఆ మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ ఒకే ఒక్కడు సుకుమార్ సేన్ నానా కష్టాలు, అంటే గుర్రాల మీద పోయి, గాడిదల మీద పోయి, వాగులు వంకలు గూడాలకు పోయి వాళ్ళ పేర్లు తీసుకొని electoral list was prepared on the basis of which the first general election was held. Now all possible efforts are being made to eliminate the people from the voters list. Predominantly those who are considered to be non-citizens, those who are considered to be migrants, those who are considered to be foreign nationals. ఎవడు సిటిజను కాదో అనే నిర్ణయం చేసేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు లేదు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, కృష్ణ అయ్యర్ గారు ఒక జడ్జిమెంట్లో, ఐ థింక్ మహేందర్ సింగ్ గిల్ కేసు అనుకుంటా, అదర్ దాన్ ది ఎన్యూమరేటెడ్ పవర్స్, ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ వాస్ట్ పవర్ అండ్ దట్ ఈస్ అ రిజర్వాయర్ ఆఫ్ పవర్. నెక్స్ట్ సెంటెన్స్ చదవరు, రిజర్వాయర్ ఆఫ్ పవర్ టు ఎన్ష్యూర్ ద కాండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్. ఆ సెంటెన్స్ చదవకుంటే నాకు రిజర్వాయర్ ఆఫ్ పవర్ ఉంది. Can there be a power in under the constitution without accountability? Would the idea of parliamentary democracy survive if these things are allowed to happen? I want to make a confession. My date of birth is not entered anywhere. There were no village records when I was born. My father hardly literate, not educated, but he was illiterate. But he realized the importance of education and sent us for education. It's a different story, personal story. I do not want to go into it. తీసుకొని పోయిండు ఆయన. మన లక్ష్మణరావు గారు అటువంటి అక్కడ కూర్చున్నారు ఒక ఆయన. ఎంతనే మేమోండి ఏజ్ అంటే, ఏమో అప్పుడు పుట్టిండు సార్, అప్పుడు మృగశిర కార్తీ ఏదో రజాకాల జమానా అప్పుడు ఆయనకు తోచింది ఏదో రాసుకుంది. తెలంగాణలో అందరూ డేట్ ఆఫ్ బర్త్ జూన్ జూలై, అప్పుడు స్కూల్ తెరిచేది కనుక అవే. ఎన్నేళ్ల కింద పుట్టిండే, మాకు 3 ఏళ్ల కింద పుట్టిండు సార్, 5 ఏళ్ల కింద పుట్టిండు సార్ అంటే ఆయన రాసేది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3 సార్లు ఆయన సైన్ చేసి వారెంట్ ఇష్యూ చేసిండు అపాయింటింగ్ మీ. ఆ డాక్యుమెంట్ చెల్తుంది అని ఎక్కడ లేదు. నన్ను నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురా అని తెలంగాణలో రేపు సర్ మొదలుపెట్టి నన్ను అడిగితే నా దగ్గర లేదు. అంటే నేను ఏదో ఓటేసే పీడ పోయిందని అనుకుంటే తప్ప అది వేరే సంగతి. రాజ్యాంగానికి ఎవరి ద్వారానైతే ప్రమాదం ఉంది అని అనుకొని ఎవరినైతే ఏరి పారేస్తున్నారో వాళ్ళ నుంచి ఇదివరకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం పెద్దదా, ఈ వ్యవస్థల నుంచి వస్తున్నటువంటి సవాళ్ళు పెద్దదా? డీలిమిటేషన్ ఏంటి? డీలిమిటేషన్ అది రాజ్యాంగ ప్రక్రియ, జరగాల్సిందే అది. దాని పరిణామం ఏమిటి? ఎటుదారి తీస్తుంది అది? After 106th Constitutional Amendment 2023, popularly known as Women Reservation Bill 2023, this would also involve determining the number of seats to be reserved for women in the Lok Sabha and the legislative assemblies. అంతకుముందు 1951లో జరిగే సెన్సస్ 61లో జరిగింది, 71లో జరిగింది. లోక్సభ స్ట్రెంత్ వాజ్ 494, 522, 543. అక్కడ ఫ్రీజ్ అయింది. సరే, ఆర్టికల్ 82, 170 of the Constitution provide that number of seats state as in the Lok Sabha and the Legislative Assembly as well as division into territorial constituencies be readjusted after each census. This delimitation process is performed by a delimitation commission. If the current freeze on population determining the number of seats by the simple arithmetic of population proportionately determining the number of MP seats for each state is lifted and the number of MPs increased to 821
at the rate of 1.85 million per MP constituency for India's population of 1,521 million projected for 2031 సెన్సస్. అప్పుడేమిటి, ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి 80 సీట్లు 2031లో 137 అవుతాయి. ఉత్తరప్రదేశ్ వుడ్ బి గెయినింగ్ 57. అట్లాగే మొత్తం చూస్తే హోల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎంపీ సీట్స్ నార్త్ ఇండియాలో టోటల్ 7 హిందీ స్టేట్స్ 204 to 362. సౌత్ ఇండియాకు వచ్చే వరకు 4 స్టేట్లలో ఉన్నాయి 129, పెరిగే వరది మొత్తం పెరిగితే 153. గెయిన్ ఈజ్ 24. నార్త్ ఇండియన్ స్టేట్స్ వుడ్ గెయిన్ 158 సీట్స్. మరి భారత ప్రజలమైన మనం కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరెన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్. Put some parts of the country in form would be recolonized. ఇప్పటికే మనం చూస్తుంటాం అత్యంత శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రులు కూడా దరఖాస్తులు తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానమంత్రి దగ్గరనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రుల చుట్టూ వాళ్ళకు శాల్వాలు కప్పి పోయినప్పుడల్లా ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు శాల్వాలండి. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నాను అనుకో, మళ్ళీ ఇంకో పుస్తకము లేక ఇంకో శాల్వా ఇంకో పుష్పగుచ్చం పోయినప్పుడల్లా ఎందుకే అంటే అప్పుడు ఇంకా అది ఎక్కడికి దారి తీస్తుంది? అధికారం ఎవరి చేతులకు పోతుంది? We're all Indian citizens. It's our duty to uphold the territorial integrity and sovereignty of this country. There is no doubt about it. But this question came up for comment by none other than Baba Saheb, not about a delimitation, but on the question of very reorganization of the Indian states based on the linguistic proposition, linguistic states. What the commission has created, I am only quoting Baba Saheb, these are not my words, don't attribute it to me. Don't create another fresh trouble for me. Created is not a mere disparity between the states by leaving UP and Bihar as they are. By adding to them a new and bigger Madhya Pradesh with Rajasthan, it creates a new problem of North versus South. The North is Hindi speaking, I am quoting, still I am quoting. The South is non-Hindi speaking. Most people do not know what the size of the Hindi speaking population is. It is as much as 48% of the total population of India. Fixing one's eye on this fact, one cannot fail to say that the Commission's effort will result in the consolidation of North and balkanization of South. These are the words of Baba Saheb. He poses the question, can the South tolerate the dominance of the North? అని ఆయన ఒక సీక్రెట్ షేర్ చేస్తాడు. ఆయన ఇన్ హిస్ కెపాసిటీ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, he used to walk into the meetings of the political parties. Those were represented in the Constituent Assembly. One day he walks into Congress party's deliberations, where the biggest controversy they were required to resolve was about the official language. He shares the secret and says, Hindi clinched by 1 vote. Hindi became the official language by 1 vote. These facts reveal, again I am quoting, how much the South dislikes the North. This dislike may grow into hatred if North remains consolidated and the South becomes disintegrated, and if the North continues to exercise a disproportionate influence on the politics of India. What is politics of India in a parliamentary democracy? Ultimately political parties and elections, the representation.